పేరు ఝాన్సీ. మన ప్రాంతం మన వార్తలు గ్రామీణ గొంతుగా ఏటీవీకి స్వాగతం. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న జీపీఎస్ మరియు ఆశ్రమ పాఠశాలలోని ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న 20 ఆశ్రమ పాఠశాలలు మరియు 50 జీపీఎస్ పాఠశాలలకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా అనువదిస్తున్నందున ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందని డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి అన్నారు. సోమవారం నాడు బీఈడీ కళాశాలలో ఇంగ్లీష్ బోధనపై మక్కువ కలగడానికి సంబంధిత ఉపాధ్యాయులకు మొదటి దఫా ఇంగ్లీష్ శిక్షణ తీసుకున్న టీచర్లకు సంబంధించిన వర్క్ బుక్స్ అందించిన తర్వాత ఆమె మాట్లాడుతూ మొదటి దశలో వ్యాకరణం గురించి దానికి సంబంధించిన సూత్రాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని, రెండో దశలో ఇంగ్లీష్ యొక్క ఉద్దేశాన్ని వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి 4 రోజుల శిక్షణ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఇంగ్లీష్పై పట్టు సాధించడానికి మీరు తీసుకునే శిక్షణ వారికి ఉపయోగపడేలా ఉండాలని, అందుకు శిక్షణకు వచ్చిన టీచర్లు తప్పనిసరిగా శిక్షకులు సూచించే పలు రకాల అంశాలు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని, ఏమైనా అర్థం కాకపోతే మరలా అడిగి తెలుసుకోవాలని ఆమె వారికి సూచించారు. ప్రాజెక్ట్ అధికారి గారు ప్రత్యేక శ్రద్ధ మరియు బాధ్యత వహించి శ్రద్ధతో ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారని, అందుకు సంబంధిత టీచర్లు చాలా శ్రద్ధతో ఈ శిక్షణ పూర్తిగా అర్థం చేసుకుని గిరిజన పిల్లలకు తప్పకుండా ఇంగ్లీష్ భాష యొక్క ప్రాముఖ్యాన్ని వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని అన్నారు. మీకు అందించిన వర్క్ బుక్స్ కాక ఇంకా ఏమైనా కావాలంటే సంబంధిత అధికారికి తెలియజేస్తే ప్రాజెక్ట్ అధికారి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, మీరు మాత్రం శిక్షణను ప్రత్యేక శ్రద్ధతో నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈడి కళాశాల ప్రిన్సిపల్ భవానీ, బీఈడి కళాశాల ప్రిన్సిపల్ నాగమణి, సిఎండి రమణయ్య, క్రీడల అధికారి వీరు నాయక్, సంబంధిత ఇంగ్లీష్ బోధన సంబంధించిన శిక్షకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పోడు భూమి సాగు చేసుకుంటున్న గిరిజన రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ఎస్కే షాబీర్ పాషా. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు సాగుదారులపై ప్రాజెక్టు అధికారులు దాడులు ఆపాలని సిపిఐ ఆధ్వర్యంలో వేలాది మంది పోడు సాగుదారులు భద్రాచలం పట్టణంలో కదం తొక్కారు. వేలాది మంది పోడు భూమి సాగుదారులు ప్రదర్శనతో భద్రాద్రి ఎరుపెక్కింది. అనంతరం పోడు భూమి సాగుదారులు గిరిజన రైతాంగం డివిజన్ అటవీ శాఖ కార్యాలయాన్ని దిగ్బంధించారు. అనంతరం గిరిజన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షబీర్ పాషా మాట్లాడుతూ పోడు సాగుదారులపై అటవీ శాఖ నిర్బంధాలు ఆపకపోతే ప్రతిఘటన తప్పదని అన్నారు. అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం వల్ల ఇప్పటికే జిల్లాలో గిరిజన రైతాంగం భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న పోడు భూములు జోలికి వస్తే అధికారులను ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రభుత్వం హడావుడిగా 3 నెలల క్రితం సర్వేలు చేస్తామని చెప్పి సర్వేలు పక్కన పెట్టి దాడులు చేయడం, పోడు భూములు లాక్కోవడం హేయమైన చర్య అని అన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ భూమి సాగుదారులపై దాడి చేస్తుంటే కమ్యూనిస్టు పార్టీగా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. దౌర్జన్యంగా భూములపై వచ్చి అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తే ప్రజలంతా ఐక్యమై తిరుగుబాటు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పోడు భూమి సాగు చేసుకుంటున్న గిరిజన రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర నాయకుల కెచ్చుల రంగారెడ్డి మద్దతు తెలియజేశారు. ఈ ఆందోళనలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరు వెంకటేశ్వరరావు, గిరిజన సమైక్య రాష్ట్ర నాయకులు కుంజా శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రేసు ఎల్లయ్య, తమ్మల వెంకటేశ్వరరావు, నూపా తిరుపతి, ఎంపీటీసీ పాలంచ రామారావు, కొరస రమేష్, బొల్లోజు వేణు, ఆకోస్ సునీల్ కుమార్, భల్లా సాయి కుమార్, నోముల రామిరెడ్డి, అడ్డగర్ల తాతాజీ, పేరల శ్రీనివాసరావు, కల్లూరు శ్రీరాములు, మీసాల భాస్కర్రావు, నరసింహులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మారెడ్డి గణేష్, తిరుపతిరావు, కొల్లిపాక శివ, భరణి హరీష్, రమణమ్మ, మంగమ్మ, లక్ష్మీ భాయ్, తిరుపతమ్మ వేలాది మంది పోడు సాగుదారులు పాల్గొన్నారు. 15 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళ నుంచి కింద భూమికి రైతు బంధు ఇవ్వాలి. పేదలు ఏదైతే పోడు భూమి వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకు కూడా గుర్తించి పట్టాలు ఇచ్చి రైతు బంధిస్తే అప్పుడు నేను ప్రభుత్వానికి ఉపయోగం జరుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీ గారు చెప్పాం. అయినప్పుడు కూడా ఇవాళ భూస్వాములకి బూర్జువాలకి కష్టపడిన పెట్టుబడిదారులకి వాళ్ళకి 100-150 ఎకరాలు ఉంటే ఎక్కడో రిజిస్టర్ చేసుకుని భూములు ఉంటే వాటికి రైతు బంధిస్తూ ఉన్నారు. దాని నుంచి బయటికి రావాలి. కేసీఆర్ గారు కూడా సమాలోచన చేసి ఆ 100-200 ఎకరాల వాళ్ళకి మానేసి 10 ఎకరాల నుంచి 15 ఎకరాల లోపలందరికీ వాస్తవంగా పట్టాలు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మాకున్నారు. నిజంగా అనేక పోరాటాల తర్వాత అక్టోబర్ 5న రహదారుల దిగ్బంధనం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక సార్లు అబద్ధాలు చెప్పింది.
కానీ ఈసారి మేము పోడు భూమి సమస్యను పరిష్కారం చేస్తాము, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి కలెక్టర్ స్థాయిలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కన్జర్వేటరు, డిఎఫ్ఓ, ఎఫ్డిఓలు, ఎస్పీ గారు, అఖిలపక్ష రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సాగు చేస్తున్న భూములు ఉన్నాయో వాటికి సంబంధించిన దరఖాస్తులు ఇవ్వండి, కొత్తగా ఒక చెట్టు కానీ పుట్ట కానీ మీరు ముట్టుకోవద్దని చెప్పారు. దానికి మేమందరం కూడా ఇప్పుడున్న భూముల జోలికి రావద్దని చెప్పి వచ్చాం. నెల రోజుల పాటు దరఖాస్తులు తీసుకున్నారు. ఈ జిల్లా వ్యాప్తంగా పోడు భూమి సాగు చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోమని దరఖాస్తులు ఇచ్చారు. కన్నుల పండుగ శ్రీ సీతారామచంద్ర స్వామి నిత్య కళ్యాణం వీక్షించి ధరించిన భక్తజనం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సన్నిధిలో సోమవారం రాములోరి నిత్య కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వేకోజామున ఆలయ తలుపులు తెరిచిన అర్చక స్వాములు ముందుగా స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకిపై ఊరేగింపుగా బేడా మండపం వద్దకు తీసుకుని వచ్చి అక్కడ ఆశీలన చేశారు. అర్చక స్వాములు తొలుత విశ్వక్షేణ ఆరాధన, పుణ్యావాచనం జరిపారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి నిత్య కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా పాడైపోయిన నేషనల్ హైవే ప్రమాదాలకు నిలయంగా మారిందన్న ఎంపీ నర్సారెడ్డి. భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి చెర్లాపవు నేషనల్ హైవే రోడ్ అంబేద్కర్ సెంటర్లో భద్రాచలం ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా రోడ్డంతా పాడైపోయి ప్రమాదాలకు నిలయంగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంపీ నర్సారెడ్డి అన్నారు. తక్షణమే R&B అధికారులు మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పేరుగొప్ప, ఊరిదిబ్బల రోడ్లు తయారయ్యాయని సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేయడానికి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. లేని ఎడల రోడ్డుపైన ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చేకొండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెగా ఫ్యామిలీ వీరాభిమాని సూరిబాబు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాచలం బస్టాండ్ అవుట్ గేట్ దగ్గర జనసేన జెండా మెగా ఫ్యామిలీ వీరాభిమాని రిక్షా కార్మికుడు సూరిబాబు చేతుల మీద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం నాయకులు బండి రాంప్రసాద్ మాట్లాడుతూ, జనసేన పార్టీ స్థాపించి 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోనికి అడుగుపెట్టిన సందర్భంగా జెండా కార్యక్రమం నిర్వహించి ఆహార ప్యాకెట్లు పంపడం జరిగిందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం నిరంతరం జనసేన పోరాడుతుంది. అదేవిధంగా భద్రాచలంకు రాష్ట్ర విభజన వల్ల తీవ్ర అన్యాయం జరిగింది. 5 పంచాయతీలు తిరిగి భద్రాచలం మండలంలోనికి కలిపే విధంగా జనసేన పోరాడుతుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, అభిమానులు, నాయకులు జనసేన క్రియాశీల సభ్యత్వం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం నాయకులు అక్కల రాకేష్, వల్లెప్ ప్రేమ్ కుమార్, జి రవి, సూరిబాబు, రేగా పవన్, రేగా హరీష్, ఆవుల ప్రేమ్ చరణ్, టి రాజేష్, పరిల్ల సాయి కుమార్, శివ, సురేష్, రామకృష్ణ, జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరం విజయవంతం. భద్రాచలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, NS యూనిట్, లయన్స్ క్లబ్, అవోపా భద్రాచలం మరియు ప్రఖ్యాతి చెందిన పుష్పగిరి కంటి ఆసుపత్రి, సికింద్రాబాద్ వారు సంయుక్తంగా సోమవారం మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరం విజయవంతమైనది. రేపు 15/3/2022 కూడా ఈ శోచారం నిర్వహించి శిబిరమును బి రోహిత్ IPS ASP భద్రాచలం వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించినారు. తదుపరి వారు మాట్లాడుతూ, అదల్వా నివారణ కొరకు ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలను, మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థులను అభినందించారు. పోలీస్ శాఖ వారు కూడా సేవా కార్యక్రమం నిర్వహిస్తూ సమాజ సేవలో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ M రామకృష్ణ మాట్లాడుతూ, 40 సంవత్సరాలుగా ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహిస్తున్నామని, స్వచ్ఛంద సంస్థలకు అభినందిస్తూ వారికి కావాల్సిన సహకారాలు అందిస్తామని తెలిపారు. డాక్టర్ కాంతారావు మాట్లాడుతూ, మొన్న 900 మంది కంటి చూపు తక్కువగా ఉన్న వారికి పరీక్షలు ఈ శిబిరంలో చేయగా 425 మందికి కంటి ఆపరేషన్లు ఎంపికైన వీరికి 9 బ్యాచ్లుగా 3 రోజులు ఒకసారిగా పుష్పగిరి, సికింద్రాబాద్కు తరలించి ఆపరేషన్ నిర్వహిస్తారని, అదేవిధంగా 225 మందికి కంటి అద్దాలు అందిస్తామని,
6,550 మందికి యూరిన్ షుగర్ పరీక్ష నిర్వహించగా 55 మందికి డయాబెటీస్ ఉన్నదని సర్వేలో తేలింది. అదేవిధంగా రేపు కూడా శస్త్రచికిత్స నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై సూర్యనారాయణ, డాక్టర్ బి సుబ్బరాజు, జి రాజారెడ్డి, పాకాల దుర్గాప్రసాద్, తిప్పన సిద్ధులు, సిహెచ్ శ్రీనివాస్, డాక్టర్ జి సంజీవరాణి, శ్రీనివాసరెడ్డి, తిరుమలరావు, పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బంది, వేణుప్రసాద్, విశాల్, నర్సింగ్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పుష్పగిరి ఐ హాస్పిటల్ అది చాలా పెద్ద హాస్పిటల్. అది సికింద్రాబాద్లో ఉంది. ఇది ఇండియాలో రెండవది ఉంటుంది, ప్రపంచంలో కూడా 1-2 స్థానంలో ఉంటుంది. అంత హాస్పిటల్ నుంచి మనకి వైద్య బృందం వచ్చింది. ఇక్కడ కూడా చాలా స్కిల్డ్ ఉన్నాడు, సంజీవరావు కానీ, శ్రీనివాసరెడ్డి కానీ, తిరుమలరావు కానీ. ఈ ఐ సర్జికల్ క్యాంపుకి ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రజలందరికీ ఒక్కసారి అభినందనలు తెలుపుతాం. దగ్గర 82 నుంచి చేస్తున్నాం సార్ ఈ ఐ సర్జికల్ క్యాంప్కి. ప్రతి సంవత్సరం 400-500 మందికి చేశాం. అంటే 40 సంవత్సరాల్లో ఒక 15,000 నుంచి 20,000 మందికి. అంటే మీకు చేసిన ఆపరేషన్స్ అవి సక్సెస్ఫుల్లా, ఇంకేమైనా మెడిసిన్స్ ఇంకేమైనా చేంజ్ చేయాలా, ఇవన్నీ ఫాలో చేస్తేనే మనకు మొత్తం క్యూర్ అవుతుంది. లేకపోతే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేది డిఫరెంట్ అవుతుంది. సో మీకు అందరికి కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఆపరేషన్స్ ఈ మెడిసిన్స్ తీసుకోగానే పని అయిపోలేదు. దాని తర్వాత కూడా ఫాలోఅప్ అంటే 2-3 వీక్స్ ఎన్ని వీక్స్ అనే డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఇది ఒక్కసారి ఫాలోఅప్ చేస్తే ఏంటంటే అప్పటికి మనం పూర్తిగా సెట్ అవుతాం. అండ్ ఇంతకుముందు కూడా డాక్టర్ గారు అన్నట్టు 82 నుంచి లైక్ వీళ్ళు చేస్తున్నారంటే మనం ఒక్కసారి 2 సార్లు చేసే మనకు ఈ గత లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల క్రితం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంధత్వ నివారణ కోసం గ్రామాన కమిటీ ఏర్పాటు చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్, మన డిస్ట్రిక్ట్ మన హాస్పిటల్స్, మన ప్రతి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లను క్యాంపెయిన్ చేసి ప్రతి అంధత్వ నివారణ ఏర్పాటు చేశారు. కానీ కొంతమంది ఇక్కడ చేస్తారా సక్సెస్ అవుతుందా అనేది పెద్దలు చెప్పినట్టుగా ఎన్ఎస్ఎస్ యూనిట్, అబోపా, లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అదేవిధంగా సికింద్రాబాద్లోని పుష్పగిరి ఐ హాస్పిటల్స్, మళ్ళా మన భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ వైద్యాధికారి అయినటువంటి దయానంద స్వామి గారు, వారి సిబ్బంది, అదేవిధంగా మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణ గారు, వారి సిబ్బంది, వీరందరి సహకారంతో ఈరోజు మనం ఈ యొక్క క్యాంపుని నిర్వహించడం జరిగింది. మారుతి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు ఆదివాసీ యువతి మృతికి కారణమైన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని వ్యవసాయ మార్కెట్ నుండి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ. ఆదివాసీ యువతి మృతికి కారణమైన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని జాతీయ ఆదివాసీ గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో వ్యవసాయ మార్కెట్ నుండి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆదివాసీ సంఘ నాయకులు కోటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇర్పా రాధా 23 సంవత్సరాలు భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తుంది. పట్టణానికి చెందిన ఒక లోకల్ ఛానల్లో కెమెరామ్యాన్గా విధులు నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తి అమాయక ఆదివాసీ యువతిని ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడని అన్నారు. మహిళా దినోత్సవం రోజున శేఖర్ ఆ యువతికి ఫోన్ చేసి తనను ప్రేమించాలని మానసికంగా వేధించడంతో రాధా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని అన్నారు. రాధా మృతికి కారణమైన శేఖర్ను కఠినంగా శిక్షించడంతో పాటు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని పలు డిమాండ్లతో ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏపీఓ వెంటనే స్పందించి రాధా కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ పూనం కృష్ణ, దొరముర్ల వీరభద్రం, నూపా శ్రీరామ్, రాజు కన్నా, ఆదివాసీ మహిళా సంఘాలు కోండ్రు సుధారాణి, కారం పద్మ, అనుసూర్య, దుర్గా, సోయం కామేశ్వరి, ఆదివాసీ ఉద్యోగ విద్యార్థి సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేమంటే కొద్దిగా మా ఐడియాలో
మా బాధ చెప్పడం కోసం కాసి ఆ నీడలో కూర్చుంటాం. అది కూర్చున్నానంటే మా బాధ ఐటీకి నిర్మించేటట్టుగా కొద్దిగా ఇచ్చేసి అప్పుడు పిల్లలు మాట్లాడతాం. మరి లోనకపోకుండా మరి వివక్ష చూపిస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడ అన్యాయం? ఈరోజు మరి ఒక ఆదివాసీ మహిళకి ఒక గిరిజనేతలు వేధింపులతో మరి వేధింపులకు గురి చేసి మరి చనిపోయింది. అలాంటి కుటుంబాన్ని మరి ఆదుకోవాల్సిన ఈ యొక్క ఐటీడీ మరి ఆదివాసీలని ఉద్యోగులైనా ఆదివాసుల కోసమే పనిచేయాలి. వాస్తవంగా ఈ ప్రభుత్వానికి ఈ ఏజెన్సీలో వనపసాండ్ చట్టం పరిధిలో ముద్దు బిడ్డలుగా ఆదివాసులు ఉన్నారు. ఏ పథకం వచ్చినా ఆదివాసులు కావాలి. అలాంటి తరుణంలో ఐటీడీ మాకు రక్షణ కల్పించాలి. ఆదివాసులు కానీ ఆదివాసీ మహిళలకి ఆదివాసీ విద్యార్థులకి ఏదైతే మీకు బాధ మాకు తెలుసు, మేము కూడా మీ పక్షం ఉన్నాం. మేము దానికి హామీ ఇస్తున్నాము. ఏది చట్టము ఏది న్యాయము తప్పకుండా మేము కూలంకుషంగా. రాధా చనిపోవడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. అయితే వాళ్ళ తల్లిదండ్రుల పిటిషన్ గారికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అయితే తర్వాత నిజ నిజాలు తెలుసుకుని ఇన్వెస్టిగేషన్ మేము తెలుసుకున్నాం. వాస్తవాల ద్వారానే ఆయన ఆమె ఎందుకు జరిగింది దాని ద్వారా సెక్షన్ ఆర్డర్ చేసి మనం ఆయన్ని రిమాండ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎఫ్ఐఆర్ లో సెక్షన్ లేదు అని అనుకోవడం తప్పు. సెక్షన్ ఆర్డర్ చేయడం జరిగింది. ఆ సెక్షన్ ఆధారంగానే ఆయన రిమాండ్ చేయడం కూడా జరిగింది. స్వయంగా ఈయన చేసిన ఆయన రిమాండ్ మన ఎస్హెచ్ఓ సార్ ఆదేశాల మేరకు. కాబట్టి ఆయనకి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పింది. మైనారిటీ బాలుర పాఠశాల కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమైనవని తెలిపిన ప్రిన్సిపల్ రమేష్ లాల్. భద్రాచలం మండల కేంద్రంలో గల తెలంగాణ మైనారిటీ బాలుర పాఠశాల మరియు కళాశాలలో 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో హెచ్ఈసిలలో జాయిన్ అయ్యేందుకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ రమేష్ లాల్ హట్కార్ తెలిపారు. సోమవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ 2022-2023 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలో 5వ తరగతితో పాటు 6, 7, 8 తరగతులు ఎందుగల ముస్లిం మైనారిటీ బ్యాక్లాగ్ ఖాళీలు మరియు ఇంటర్మీడియట్ సిఈసి హెచ్ఈసిలో ఎందు అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. ప్రతి తరగతికి ముస్లిం మైనారిటీ విద్యార్థులకు 28, ఇతర మైనారిటీలకు 2, బీసీ 5, ఎస్సీ 2, ఎస్టీ 2, ఓసీ 1 చొప్పున సీట్లను కేటాయించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు పలు పోటీ పరీక్షలలో పాల్గొనే విధంగా కోచింగ్ ఇస్తూ వారాంతపు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అంతర్జాతీయ స్థాయిలో కల్పిస్తూ పౌష్టికాహారం, యూనిఫామ్, ప్రతి నెల సరిఫరా కాస్మెటిక్ కిట్, నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగా నీట్, ఐఐటి, సివిల్స్, క్లాట్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కోచింగ్ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఆటపాటలతో పాటు ప్రత్యేకంగా ముస్లిం విద్యార్థులకు ఉర్దూ, అరబీ క్లాసులు నిర్వహిస్తున్నామని మరియు 5 పూటల నమాజ్ చేస్తున్నామని తెలిపారు. కావున ఆసక్తి గలవారు TMRIS అను యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగలరని లేదా నేరుగా కళాశాలను సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 6300708074 లేదా 9493334736 లేదా 9705186375 గల నెంబర్కు సంప్రదించాలని తెలిపారు. ఎటపాక మండలం నెల్లిపాకలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎట్టపాక మండలం నెల్లిపాక గ్రామంలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఎట్టపాక జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మారాసు గంగాధర్ జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతం అవుతుందని, అలాగే ఎట్టపాక మండలంలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముల్లా సతీష్, మంద సుబ్రహ్మణ్యం, పేరాల వీరయ్య, మంద సాయి, విష్ణు సంపత్, విసంపల్లి శ్రీను, కె సతీష్, ఎస్కే నాగులు మీరా, ఎం విజయ్, బి సతీష్, కె రాజేష్, జి అరుణ, సాయి, స్వరూప, సీత, కె రమణ, మంద అన్నపూర్ణ, పార్వతి, కె భవానీ, గద్దల కీర్తి, గద్దల ప్రియాంక, జి లక్ష్మి, కె వరలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన మండలం నుంచి 93 మంది సభ్యత్వం చేయించుకోవడం జరిగింది.
వారందరికీ కూడా 500 పెట్టి సభ్యత్వం తీసుకున్నారు. వారందరికీ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. కానీ ఎక్కువ మంది సభ్యత్వాలు చేయించుకోలేకపోయాం. మన దగ్గర 93 మందినే చేయించుకోవడం జరిగింది. మారేడ్మిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్ లారీ ఢీ. మారేడ్మిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్ లారీ ఢీ కొట్టుకున్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మారేడ్మిల్లి పిహెచ్కి తరలించారు. ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశ నిర్వహణ. దేశ భద్రత, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చ. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రత సన్నద్ధతను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో ప్రధాని లోగడ కూడా ఈ విధమైన సమీక్ష సమావేశాలు నిర్వహించడం గమనార్హం. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ రష్యా అధ్యక్షులతో ప్రధాని పలు పర్యాయాలు మాట్లాడడం, శాంతికి కట్టుబడి ఉండాలని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించడం తెలిసిందే. ప్రధాని నిర్వహించిన సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భద్రత, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసిందే. పోలవరం ప్రాజెక్టులో అమర్చిన డ్యామ్ క్రస్ట్ గేట్స్. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని, ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చిన గజేంద్ర సింగ్. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. డ్యామ్ క్రస్ట్ గేట్లను అమర్చారు. ప్రాజెక్ట్ స్పిల్ వేకి మొత్తం 48 రేడియల్ గేట్ల అమరిక పూర్తయింది. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు మొదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి వరదను కిందికి వదిలిన సంగతి తెలిసిందే. తాజాగా 6 గేట్ల అమరికను అధికారులు పూర్తి చేశారు. గేట్లకు పెట్టాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లుగాను 84 సిలిండర్లను అమర్చారు. 6 గేట్లకు 12 సిలిండర్లను త్వరలోనే పెట్టనున్నారు. ఆ పని పూర్తయ్యాక తాజాగా పెట్టిన 6 గేట్లను ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. గేట్ల అమరికతో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడింది. అవసరానికి తగ్గట్టు నీటిని వాడుకొని మిగతా నీటిని కిందకు విడుదల చేసుకోవచ్చు. ఇక గేట్లను ఎత్తేందుకు వీలుగా 24 పవర్ ఫాసెట్లను అమర్చారు. 10 రివర్స్ స్లోయిస్ గేట్ల అమరిక కూడా పూర్తయింది. వాటికి 10 పవర్ ఫ్లాసెట్ పెట్టారు. ఇప్పటికే కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 97% దాకా అయ్యాయి. కాగా ఇటీవలే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని, ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన ఫ్లెక్సీలను తొలగించిన పోలీసులపై మండిపడ్డ నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు రేపు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పరిధిలోని ఇప్పటం గ్రామంలో నిర్వహించుతున్న విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావ వేడుకలకు ఇప్పటికే జనసేన ఏపీ పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. అయితే జనసేన ఆవిర్భావ సభ వేదిక వద్ద ఏర్పాటు పరిశీలించేందుకు వెళ్తున్న ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విజయవాడ కనకదుర్గ వారధిపై పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పెట్టిన జనసేన ఫ్లెక్సీలను పోలీసులే స్వయంగా తొలగిస్తున్నారని, తానే ఈ ఘటనకు స్వయంగా చూశారని అన్నారు. కారులో నుంచి దిగి పోలీసులతో వాగ్విధానికి దిగారు. అధికార వైసీపీ నేతల ఒత్తిడి వల్లే తమ పార్టీ ఫ్లెక్సీలను పోలీసులు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే తాము ఆ ఫ్లెక్సీలను తొలగించలేదని పోలీసులు చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ట్రాఫిక్ ఉల్లంఘన జరుగుతుందని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులపై నాదెండ్ల మనోహర్ మరింత మండిపడ్డారు. ఇక్కడ ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ ఉల్లంఘన ఎలా జరుగుతుందని ఆయన నిలదీశారు. వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కడితే కూడా ఇలాగే తొలగిస్తారా అని జనసేన నేతలు మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయకూడదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా జనసేన ఆవిర్భావ సభ వద్దకు వెళ్లే దారుల్లో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రేపటి సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన నేతలు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కోడి మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. కిలో చికెన్ స్కిన్లెస్ ఇప్పుడు 300 పలుకుతుంది. కొన్ని వారాల కిందట 200 లోపే ఉన్న చికెన్ ధర ఒకసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. అయితే కోడి మాంసం ధరలు పెరుగుదలకు వ్యాపారులు పలు కారణాలు చెబుతున్నారు.
కోళ్ల ఫారంలో ఉపయోగించే దాణా రేటు పెరిగిపోవడం, ఫారంలో కొత్త బ్రీడ్ ప్రారంభించకపోవడంతో ఉన్న కోళ్లతోనే నెట్టుకు రావాల్సిన వంటి కారణాలు చికెన్ ధరలు పెంచాయని అంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో కోడిపిల్లలు మృత్యువాత పడుతున్నాయని, దానికి తోడు బర్డ్ ఫ్లూ వదంతులతో కొత్త బ్రీడ్ వేయడం లేదని పౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. ఏదేమైనా డిమాండ్కు తగిన సరఫరా ఉండడం లేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మామూలు పరిస్థితుల్లో అయితే వేసవి వచ్చిందంటే చికెన్ రేట్లు తగ్గుతాయి. వేసవి తాపానికి కోళ్లు చచ్చిపోతాయని పూర్తి బరువు రాకముందే కోళ్లను పౌల్ట్రీ రైతులు అమ్మివేస్తుంటారు. దాంతో కిలో చికెన్ ధర 160 నుంచి 180 మధ్యలో ఉండేది. అయితే ఈసారి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది. తద్వారా ధరలు కొండెక్కాయి. బేగంపేటలో విమాన ప్రదర్శనకు రంగం సిద్ధం. ప్రదర్శనను చూడాలనుకునే వారికి వింగ్స్ ఇండియా వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకునే సదుపాయం. 4 ఏళ్ల తర్వాత తొలిసారి హైదరాబాద్ బేగంపేటలో విమాన ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. వింగ్స్ ఇండియా 2022 పేరిట ఈ నెల 22న ప్రదర్శన ప్రారంభమై 27 వరకు అంటే 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో దేశ విదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్ ఫైటర్లు, హెలికాప్టర్లు ప్రదర్శిస్తారు. దాదాపు 200 పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. అలాగే 6,000 మందికి పైగా వ్యాపారులు, 50,000 మందికి పైగా సందర్శకులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ భారీ విమాన ప్రదర్శనను చూడాలనుకునేవారు వింగ్స్ ఇండియా వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. తొలి 3 రోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. ప్రదర్శన చివరి రోజు 27న సాధారణ సందర్శకులను అనుమతిస్తారు. అయితే టికెట్ ధరను మాత్రం ప్రజలు భయపడేలా నిర్ణయించారు. ఒకసారిగా 500గా నిర్ణయించారు. చిన్నారులను ఈ ప్రదర్శన తీసుకువెళ్లే కాస్తంత విజ్ఞానాన్ని పెంచాలనుకునే తల్లిదండ్రులకు ఈ ధర శరాఘాతంలో ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విష్ణు ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం సెక్షన్ 144 అమల్లో ఉంటదని వెల్లడి. మధ్యాహ్న భోజన అంగన్వాడీ కార్యకర్తలు, 4వ తరగతి ఉద్యోగులు నేడు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం విష్ణు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నేడు సెలవులు రద్దు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అందరూ అందుబాటులో ఉండాలని, హెడ్ క్వార్టర్లు విడిచిపెట్టి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉద్యోగులందరూ హాజరు పట్టికలో సంతకాలు చేయాలని, వాటిని స్కానింగ్ చేసి ఉదయం 10:45 నిమిషాలకల్లా ఉన్నతాధికారులకు పంపాలని ఆదేశించారు. ఫలితంగా విధులకు అందరూ హాజరయ్యేలా చేయాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. అంతేకాదు చలో విజయవాడలో ఎవరూ పాల్గొనవద్దని కూడా పేర్కొంది. సెక్షన్ 144 కింద విజయవాడలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, వాటిని ఉల్లంఘించి చలో విజయవాడలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. తమకేమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించింది. రాష్ట్రంలో రోజు రోజుకు ముదురుతున్న భానుడి ప్రతాపం. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. తెలంగాణలో ఎండలు రోజు రోజుకి ముదురుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. పెద్దపల్లి జిల్లా మంతానిలో నిన్న గరిష్టంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. గత ఏడాది జూన్ తర్వాత తెలంగాణలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. అలాగే మహబూబాద్ జిల్లా కుర్వి మండలంలోని అయ్యగారిపల్లె, జగిత్యాల జిల్లాలలోని ఆలిపూర్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, ములుగు జిల్లాలలోనూ ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. నిజామాబాద్లో సాధారణం కంటే 1.6 డిగ్రీలు, భద్రాచలంలో 1.5 డిగ్రీల అధికంగా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 24 గంటల్లో 50 కోవిడ్ పాజిటివ్ కేసులు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 16,128 కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. హైదరాబాద్లో అత్యధికంగా 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,90,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,85,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 950 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకు 4,111 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్లో క్షీణ దశకు చేరిన కోవిడ్ ప్రభావం.
ఏపీలో కోవిడ్ మహమ్మారి ప్రభావం క్షీణదశకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య బాగా పడిపోయింది. ప్రస్తుతం ఏపీలో 606 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 11,980 కరోనా పరీక్షలు నిర్వహించగా 57 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలో ఒక్క కేసు కూడా రాలేదు. అదే సమయంలో 84 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక రోజులోనే మరణాలేవి సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18,858 మంది కరోనా బారిన పడగా వారిలో 23,03,522 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 14,730 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో భారీగా తగ్గుతున్న కరోనా 24 గంటల్లో 27 మంది మృతి. మన దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 2,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 675 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 4,377 మంది కరోనా నుంచి కోలుకోగా 27 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.47% ఉంది. ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. వీరిలో 4.24 కోట్ల మంది రికవర్ అయ్యారు. ఇప్పటి వరకు 5,15,877 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు 179,91,57,486 డోసు వ్యాక్సిన్లు వేశారు. ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి ఈనాటి వార్తలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన వార్తలు గ్రామీణ గొంతుగా ATV.